న్యూస్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో స్లాబ్ కూలి యువకుడు మృతి చెందాడు. జగన్ సిద్ధం సభకు వెళ్లి వస్తుండగా వర్షం రావడంతో అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేసిన స్లాబ్ కింద ముగ్గురు యువకులు కూర్చున్నారు. వర్షం దాటికి స్లాబ్ కూలడంతో ఒక యువకుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు సీతానగరం మండలం సింగవరం గ్రామానికి చెందిన మూర్త శ్యామ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఘటనలో ఓ కానిస్టేబుల్ బైక్ ధ్వంసమైంది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజు స్పందించి ప్రమాదం స్థలం వద్దకు వచ్చి తన చిన్నాలను పంపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి సమావేశం కోరుకొండలో జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసిన తర్వాత అకస్మాత్తు కురిసిన భారీ వర్షం కారణంగా ఒక నిండు ప్రాణం బలిదని చెప్పాలి. సమావేశం కాగానే ఎవరికి వాళ్ళు వాళ్ళ గ్రామాలు వెళ్ళిపోవడానికి తిరిగి బైకులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కోరుకొండ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఒక ఫ్యాక్టరీ కట్టడానికి ఇటీవలే స్లాబ్ పోశారు. ఆ స్లాబ్ అంటే ఈ వర్షం మరింత ఎక్కువగా ఉండడంతో బండి అక్కడ పార్క్ చేసి ఆ వర్షం నుంచి కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి స్లాబ్ లోకి వెళ్ళారు. అయితే వర్షం విపరీతం కురవడంతో అది రీసెంట్ గా కట్టడంతో అది ఇంకా నిర్మాణ దశలో ఉన్న నేపథ్యంలో స్లాబ్ కూలిపోవడంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలని, అందులో ఒకడు శ్యామ్ కుమార్ అనే అతను సింగవరం గ్రామం చెందిన వ్యక్తిగా చెప్తున్నారు పోలీసులు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇతన్ని కూడా క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే సంఘటనా స్థలాన్ని వెంటనే స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు. తర్వాత వెంటనే కూడా తీసుకువెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంటికి పంపించి వాళ్ళకి ఏ రకమైన ఆర్థిక సహాయం కావాలన్నా కానీ, వాళ్ళకి ఏ రకమైన వైద్యపరంగా ఎటువంటి సహాయం కావాలన్నా కానీ ఆయన చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు కూర్చున్న వర్షం గోదావరి జిల్లా వాసులను ఒక ఇంత ఆందోళన గురి సంతోషానికి గురి చేసిన ఒక కుటుంబంలో మాత్రం నిండు ప్రాణాన్ని బరుకుందని చెప్పాలి. మొత్తం మీద కుటుంబ సభ్యులంతా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం డెడ్ బాడీ మాత్రం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం పంచనామా పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ రాజేష్. మామూలు కొండప్పుడు ఒకళ్ళు కాదు, కనీసం ముగ్గురు నలుగురు అక్కడ మా వాళ్ళే ఉంటారు కదా. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. వేసవి ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఊహించిన షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం దంచి కొడుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెం